దేవాదాయ శాఖలో ఉద్యోగాల పేరిట నల్గొండ జిల్లాలో పలువురిని మోసం చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీ9 కథనాలతో అలర్ట్ అయిన ప్రధాన నిందితుడు పులి రవి బాధితులకు ఫోన్ చేసి కాళ్ల బేరానికొచ్చాడు. డబ్బులు తిరిగి చెల్లించేస్తాను అంటూ బాధితుల్ని వేడుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని, ఈ నెల 20న కానీ వచ్చే నెల 1కి కానీ డబ్బులు చెల్లించేస్తారని చెప్పుకొచ్చాడు. బాధితులతో మాట్లాడిన ప్రధాన నిందితుడు పులి రవి ఆడియో టీవీ9 చేతికి చిక్కింది. దేవాదాయ శాఖలో ఉద్యోగాల పేరిట పలువురు దగ్గర డబ్బులు వసూలు చేసిన రవి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. టైం మాకు అవసరం లేదన్నా, ఇవ్వాలి. మీరు ఒప్పుకుంటారా చెప్పండి? 1,60,000 నేను కట్టిన. అందరం వచ్చినాం. మా డబ్బులు అందరి ఎంత టైం పెడతారన్నా మీరు? రాజశేఖర్ అన్న, మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. నేను మీకు 1,60,000 ఇచ్చిన, నా డబ్బులు మీరు నాకు ఇచ్చేయండి, అందరూ ఇచ్చేయండి సారు. క్లియర్ చేస్తాడు. మీకు ఏమైనా తప్పు పడితే మేము కూడా అడ్జస్ట్ చేసి క్లియర్ చేస్తాం. 10 తారీఖు అంటే 2 తారీఖు 3 తారీఖు మాకు ఇప్పుడు మాకు ఎన్నో మొత్తం ఒకటే రోజు క్లియర్ చేయాలి. ఒక రోజు ఒకరైతే ఉద్యోగం అదే కదా. 10 తారీఖు 15 తారీఖు పెట్టున్నారు. అదే కదా. మైక్రో ఫైనాన్స్ స్కామ్లతో రెచ్చిపోతున్న కొంతమంది దుర్మార్గులు ఇప్పుడు రూటు మారుస్తున్నారు. ఆధ్యాత్మికతను అడ్డు పెట్టుకుని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో హుండీ లెక్కింపు పనుల పేరిట పులి రవి అనే వ్యక్తి నల్గొండ జిల్లాలో పలువురిని మోసం చేయడం కలకలం రేపింది. సాధారణంగా ఆలయాల్లో హుండీ లెక్కింపును భక్తులు ఒక సేవగా భావిస్తారు. కానీ పులి రవి అనే వ్యక్తి ఒక ఆదాయం వచ్చే ఉద్యోగంగా నమ్మించి ఒక్కొక్కరి దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసి ప్రముఖ ఆలయాలకు తీసుకువెళ్లి పనులు చేయించి నమ్మించాడు. ఇక కొన్నాళ్ల తరువాత హుండీ లెక్కింపు పనుల డబ్బులు చెల్లించకపోవడం, బాధితులు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లుగా భావించారు. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ప్రధాన నిందితుడు పులి రవి దేవాదాయ శాఖలో ఉద్యోగాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి టీవీ9 కథనాలతో నిందితుడు అలర్ట్ అయి డబ్బులు చెల్లిస్తామంటూ బాధితులకు ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి రేవన్ సిద్ధంగా ఉన్నారు. రేవన్, బాధితులు ఏం చెప్తున్నారు? అసలు ఈ పులి రవి అనే వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? ఎలా వాళ్ళని నమ్మించాడు? అన్ని లక్షల రూపాయలు ఎలా వసూలు చేశాడు? ప్రస్తుతం అతని ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ మోసానికి మించినటువంటి భారీ మోసం నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. ఎండోమెంట్లో హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరుతోటి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున టోక్రా వేసింది. దీంతో కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి సంస్థ అంటే బోర్డు తిప్పేయడంతో ఒక్కసారిగా బాధితులైతే లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్కు చెందినటువంటి రవి ఎవరైతే ఉన్నారో ఒక సేవా సమితి పేరుతోటి పెద్ద రిజిస్ట్రేషన్ చేశాడు. దాంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు చెందినటువంటి నిరుద్యోగుల్ని టార్గెట్గా చేసుకుని ఒక సమితిని ఏర్పాటు చేశారు. అందులో సభ్యులుగా చేర్పించిన తర్వాత ఒక్కొక్కరి నుండి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా అంటే తీసుకున్నాడు. ఆ తర్వాత వసూలు చేసిన తర్వాత వీరందరినీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఉండి లెక్కింపులో అంటే పని చేయించడం కూడా జరిగింది. అయితే వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత ఉండి లెక్కింపు పనులు చేసినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేకంగా ఒక యాప్ని తయారు చేశాడు. మీకు అంటే ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పు వారందరికీ కూడా ఒక బాండ్ పేపర్ ఇచ్చాడు. ఒక అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చి గత 6 నెలలు కూడా ఈ తంతు అయితే కొనసాగుతుంది. ప్రతి నెల అంటే 4 టెంపుల్స్లో ఈ అంటే డ్యూటీ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా నెలకు 27,000 రూపాయల వేతనం కూడా ఉంటుందని చెప్పి ఆమె అంటే నిరుద్యోగుల్ని మోసం చేసి దాదాపు 2 నుంచి 5 లక్షల రూపాయల మేర పెద్ద ఎత్తున అంటే నిరుద్యోగుల నుంచి కూడా వసూలు చేసినటువంటి ఘటన అయితే వెలుగు చూస్తుంది. నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఘటనపై పోలీసులు అయితే ఆశ్రయించారు. దీనికి సంబంధించి కూడా టీవీ9 ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేసింది. దీంతో ఎవరైతే ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి రవి అయితే గోవాలో ఉన్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. అక్కడి నుంచి కూడా బాధితులందరికీ ప్రత్యేకంగా కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే టీవీ9 బాధితుల పక్షాన ఉంటూ ప్రత్యేకంగా కథనాలను ప్రసారం చేసింది. దీనికి భయపడినటువంటి నిందితుడు రవి అయితే ఇప్పటికే ఏదైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా స్వయంగా తానే ఫోన్ చేసి మీ డబ్బులు మీకు చెల్లిస్తాను, మీరు పోలీసులను ఆశ్రయించవద్దు, మీకు
మీరు ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఈ నెల 15వ తేదీ వరకు చెల్లిస్తారని చెప్పి కూడా కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ పెద్ద ఎత్తున ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరుతోటి పెద్ద ఎత్తున మోసం జరిగిందో అంతకు మించి కూడా ఇదైతే మోసం జరిగినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ప్రధాన నిందితుడు రవితో పాటు అతని ఏజెంట్లు ఎక్కడైతే ఉన్నారో వారందరిపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా ఇలాంటి నిరుద్యోగులు చాలామంది కూడా బాధితులుగా ఉన్నట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. దీంతో ఇది ఈ రాకెట్ గుట్టు తేల్చే పనులు అయితే పోలీసులు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. TV9 కథనాలకు ప్రత్యేకంగా ప్రధాన నిందితుడైతే స్పందించి బాధితుల కాలబేరానికి అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రేవన్.